మేడిగడ్డ బ్యారేజ్ను రిటైర్డ్ ఇంజనీర్లు వ్యతిరేకించారు. మీరు చాలా నిన్న చూసుంటారు. నిపుణుల కమిటీ వ్యతిరేకించింది, నిపుణుల కమిటీ నివేదికను తొక్కిపట్టారు, నిపుణుల కమిటీ నివేదికను పక్కదో పట్టించారు అని పదే పదే చెప్పారు. ఇప్పుడు నేను చూపించే నిజాలు, నేను చూపించే డాక్యుమెంట్ చూపిస్తే మరి రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి తల ఎడబెట్టుకుంటారో నాకైతే తెలియదు. ఇది దిస్ ఈజ్ అఫీషియల్ డాక్యుమెంట్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు షో. ఇది ఒక అఫీషియల్ డాక్యుమెంట్ని ఇవాళ మీ ముందు పెడతాను. చిన్నగా జయబాబు. సో మేడిగడ్డ బ్యారేజ్ మీద కేసీఆర్ గారు రిటైర్డ్ ఇంజనీర్లతో కమిటీ వేశారు. దాని మీద దిస్ ఇస్ ద రిపోర్ట్, రిటైర్డ్ ఇంజనీర్లు ఇచ్చినటువంటి రిపోర్ట్. ఇది ఫుల్ రిపోర్ట్. ఈ రిపోర్ట్లో అసలు ఏమడిగింది మేము చెప్పడం కదా, వాళ్ళే చెప్పిండ్రు. ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ హ్యాస్ ఆర్డర్డ్ the irrigation department to explore the possibilities of constructing barrage on Godavari river near Medigadda to store about 5 TMC of water in river margin and to examine whether 160 TMC of water can be directly lifted and taken to Midmane reservoir. Medigadda barrage కట్టి అక్కడి నుంచి నేరుగా 160 TMCల నీళ్లను మిడ్మానే తీసుకుపోవచ్చా అనే అంశాన్ని పరిశీలించమని చెప్పారు అనేది క్లియర్గా రిపోర్ట్లో రాశారు. కింద నెక్స్ట్ పారాగ్రాఫ్, ద సైట్ ఆఫ్ బ్యారేజ్ వాజ్ ఎగ్జామిన్డ్ డ్యూరింగ్ ద ఏరియల్ సర్వే అండ్ ప్రొసీడ్ సైట్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్యారేజ్ ఈజ్ ఫీజబుల్ ఇన్ వ్యూ ఆఫ్ లెస్ విడ్త్ ఆఫ్ గోదావరి రివర్. యాజ్ పర్ టోపో స్టడీ ద ఎఫ్ఆర్ఎల్ ఆఫ్ ద బ్యారేజ్ కెన్ బి ఫిక్స్డ్ అబౌట్ 105 meters వితౌట్ సబ్మర్జింగ్ పట్టా ల్యాండ్స్ ఇన్ మహారాష్ట్ర. అంటే ఏం రాసిండ్రు? మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ ఈజ్ ఫీజబుల్, కట్టొచ్చు అని చాలా స్పష్టంగా రాసిండ్రా. దిస్ ఈజ్ ఇన్ ద ఫస్ట్ రిపోర్ట్. ఇది మొదటి రిపోర్ట్. ఇది నెక్స్ట్ పేరా.